అనేకమైన దినములను వారి జీవితాలను వారి చూపించాలని తెలియజేస్తుంది. ఇంకా కుటుంబంలో రక్షణ పొందవలసిన వేరే సమయం తెలిసింటే వారి కుటుంబానికి రక్షణ వాగ్దానాలు వచ్చినప్పుడు సహాయం వచ్చింది. వారి కుటుంబం ద్వారా ఈ గ్రామాన్ని చుట్టూ ప్రజల ఆశీర్వదింపడానికి సహాయం వచ్చింది. నిజమైన దేవుని ఎరిగి పొంది ఈ మార్గంలో నడిచిన ధన్యతను ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సొంత పుట్ట మొదలుకొని ఇంతవరకు మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి ఇంకా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కొరకు బతికే ఉన్నతమైన స్థితిని వారి జీవితాన్ని కల్పించాలి. ఇప్పటివరకు నా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు విషయం హృదయ ప్రయత్నంగా తెలియజేసుకున్నాను. క్రీస్తు చక్కటి వితరణలో దేవుడు ఇచ్చాను. దాన్ని బట్టి దేవునికి తెలియజేస్తాను. అలాగే కూడా తెలియజేస్తాను. పిల్లలు పుట్టిన వెంటనే కాసేపటికి అలాగా మళ్ళా బుజ్జగిస్తాను. అలాగే దేవుడు కూడా కుటుంబాన్ని కొంతసేపు దుఃఖంలో ఉంచినప్పటికీ తర్వాత మళ్ళా ఆయనే జాలిపడి మరి మళ్ళా కుటుంబాన్ని ఆనందంతో నింపినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుళ్ళు గారిని తీసుకువెళ్ళిపోయిన అనతి కాలంలోనే మరలా ఈ కుటుంబంలో దేవుడు బిడ్డనిచ్చి వారి పట్ల కృప చూపించాడు. అది అట్టి కృప దేవుడే చూపించగలడు, కానీ మానవ మాత్రులు ఎవరు చూపించగలరు. ఇది దేవుని వల్ల జరిగిన గొప్ప కార్యం. మనుషులు ఎవరైనా చేయగలుగుతారు? ఈ ఆనందాన్ని కుటుంబంలో ఇవ్వగలుగుతారో? మనిషిని కోల్పోయినంత దుఃఖము ఏదైతే ఉందో దానిని తీర్చగలిగి ఓదార్చగలిగే స్థితి మనిషికి లేకపోయింది. అటు స్థితి దేవాది దేవునికి ఉంది. ఒకరు కోల్పోగానే ఇంకొక బహుమానాన్ని దేవుడు ఇచ్చి సంతోషపరిచాడు. ఇది దేవుని గొప్ప కార్యం. ఇది సమాజానికి తెలియదు. నిజంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంత గొప్ప కార్యాలను చేస్తాడన్నది మరి అది అనుభవిస్తేనే గాని ఎవరికి తెలియదు. ఏమైనా దేవుని పిల్లరా, చనిపోయాడు వ్యక్తి చనిపోయాడు అని ఈరోజు సమాజం మాట్లాడుకుంటుంది. ఆలోచించగలిగితే చనిపోయాడు అన్న మాట్లాడిన వాడు కూడా రేపొద్దున్న చనిపోతాడు. అవునా కదా? అయ్యో చనిపోయాడు అన్నోడు కూడా చనిపోతాడు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక. కానీ ప్రతి ఒక్కరు ఈ భూమిని విడిచి పెట్టవలసిన వారు. రోజు వయసుతో నిమిత్తం ఏమన్నట్టు చిన్నపిల్లలు పసిబిడ్డల దగ్గర నుండి అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నట్టు మనం చూడగలుగుతాం. అలాంటిది ఎంత ఆయుష్ను దేవుడి గారికి ఇచ్చి దేవుడి భూమి మీద నిల్చోబెట్టడం అంటే అది దేవుని మహా కృప. కనుక విషయాన్ని ఆలోచించిన మనిషి ఏదో తానేదో బ్రతికేస్తాను అన్నట్టుగా ఈరోజు సమాజం ఎత్తిపొడుపు మాట్లాడేది మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ మాట్లాడిన వాడు కూడా తర్వాత చనిపోతాడు. మన చేతుల్లో ఏది లేదు. కానీ దేవునికి మళ్ళీ మనం అప్పగించుకోగలిగితే దేవుడు అన్ని కార్యాలను చేసి పెడతాడు. మన చేతుల్లో ఏమీ లేదని అందుకు చెప్తారంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ శ్వాసను మీరు నిలుపుకోగలుగుతారా? కొన్ని మీ శ్వాస కోసం ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు ఆ ఆలోచన అక్కడికి వెళ్తుంది. కానీ దాని గురించి ఆలోచించినప్పుడు మాత్రం అది ఆ నిరంతరాయంగా శ్వాస ఆడుతూనే ఉంటుంది. అది మీ వల్ల అయిందా? ఆలోచించండి. అది దేవుడు పెట్టిన గొప్ప క్రియ. ఆయన ఎప్పుడైతే తన జీవాన్ని మానవాళి నాసికా రంధ్రంలోనికి ఊదాడో అప్పుడు మనిషి జీవం కలిగిన వాడుగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. మళ్ళా ఆయనే
తన ఊపిరిని విడువగా మనిషి గడ్డి పువ్వు వలె గడ్డి వలె మాడిపోతున్నాడు. అంటే ప్రాణం ఇవ్వడము గాని ప్రాణం తీయడం గాని ఎవరి చేతిలో ఉందని అర్థమవుతుంది? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందన్న విషయము అర్థమవుతుంది. కనుక దేవునికి మనము అర్పించుకోవడానికి ప్రయత్నము చేయాలి. మనిషి తాను అనుకున్నా సాధించగలిగింది ఏది లేదు. చూడండి, చిన్న పిల్లల్ని మనం చూడగలిగితే, మనం పెంచిన పిల్లల్ని మనం చూడగలిగితే రేపటి కూర్చుని ఆలోచన వరకు ఉంటుందా? చక్కగా ఏ భయం లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ అలిసిపోయి నిద్రపోతారు. రేపటి గురించి ఆలోచన ఎక్కడ ఉందండి? కానీ ఎవరు ఆలోచిస్తారు రేపటి గురించి? వాళ్ళ కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వాళ్ళకి ఆలోచించాల్సిన అవసరత లేదు. అలాగే దేవుడు మన తండ్రి అనుకుంటే గనక, ఆ దేవునికి మనం పిల్లలం అనుకుంటే గనక, ఈరోజు ఆ తండ్రి చాటు బిడ్డలముగా మనము కూడా రేపటిని గూర్చి ఆలోచించాల్సిన అవసరత లేదు. నమ్మగలుగుతారు? ఇది నమ్మట్లేదు మనిషి. మీ పిల్లలు ఎలాగైతే రేపటిని గూర్చి ఆలోచన లేకుండా, భయం లేకుండా, దిగులు లేకుండా చక్కగా ఆడుకొని అలిసిపోయి నిద్రపోతున్నారు, మనము కూడా ఆ దేవునికి బిడ్డలం అనుకుంటే గనక, నమ్మి మనము ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే గనక, మనం కూడా రేపటిని గురించి చింతించాల్సిన పని లేదు. హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనిషి ఆయన మీద చింత వేయాలని ఆశపడట్లేదు. ఎవరి మీద వేసుకుంటాడు? తన మీదే వేసుకుంటాడు. పిల్లాడు ఎప్పుడైనా దీర్ఘంగా ఆలోచిస్తాడు అనుకున్నప్పుడు ఏమనుకుంటారు మీరు? ఏమంటారు? పిల్లడు దీర్ఘంగా ఆలోచిస్తుంది అనుకోండి, ఏమంటారు మీరు? అరే ఏంట్రా నీకు ఆలోచన, అంత ఆలోచన ఏంట్రా అని అడుగుతామా లేదా? అవునా? ఎందుకు నీకు అంత ఆలోచన? ఏ భారం మోయాలి, ఏ బిజినెస్ చేయాలి, అదే కదా మాట్లాడతాం. ఒక చిన్న పిల్లవాడు అలాంటి దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులుగా మనం అన్నాం, నీకు ఆలోచన అవసరం లేదురా, నువ్వు హ్యాపీగా ఉండు అని ఎలా చెప్తున్నామో, దేవుడు కూడా మనల్ని బిడ్డతో పోలుస్తూ మనల్ని ఎలాగంటాడంటే, మీరు రేపటిని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి మనిషితో చెప్తున్న మాట, ప్రతి మనిషితో ఆయన చెబుతున్న మాట ఏమనంటే, రేపటిని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు మనిషి తనకు తానుగా ఆలోచించుకుంటూ రేపటిని గురించి ఆలోచిస్తున్నాడు. అదే ఈ రోజు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? మనిషికి టెన్షన్స్ కానీ, రోగాలు కానీ, అన్నీ దేనికి వస్తున్నాయి? రేపటిని గురించి ఆలోచించడం బట్టి. పోనీ రేపు అనేది వచ్చేసింది, హ్యాపీగా ఉంటాడా? రేపు అనేది వచ్చింది, ఎంటర్ అయిపోయి రేపటిలోకి. ఈ రోజు ఏం ఆలోచించాం? రేపటిని గురించి ఆలోచించాం. రేపు బాగుండాలి అని ఆలోచించాం. రేపు అనేది మన జీవితంలోకి వచ్చేసింది, హ్యాపీగా ఉన్నావా? మరలా దేనికోసం ఆలోచిస్తున్నాం? రేపటి దినానికి వెళ్ళిపోయి ఎల్లుండి కోసం ఆలోచిస్తాం. అర్థమవుతుందా? అంటే ప్రతిరోజు మనిషి ఈ రోజుని జీవించట్లేదు. ప్రతిరోజు మనిషి తన కోసం ఆలోచించుకుంటున్నాడని చెప్పుకుంటున్న మనిషి ఈ రోజును బ్రతకట్లేదు. అర్థమవుతుందా? రేపు అనుకుంటాడు, రేపు కూడా బ్రతకట్లేదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ మనిషి తన కోసం తను బ్రతకలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనిషి తన కోసం ఆలోచించుకుని ఏమీ చేయగలిగింది లేదు అన్న విషయము మనకి అర్థమైపోతుంది. అందుకే పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో అటువంటి ఆనందము మనకి కూడా కావాలి అంటే మనం దేవుని చేతిలో చిన్న బిడ్డలము అవ్వాలి. ఆయన మన కోసం ఆలోచించుకుంటాడు. మరి ఆయన మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మనకెందుకు దిగులు? ఈరోజు ఈ రోగాలు అవసరం లేదు, ప్రయాస అవసరం లేదు, ఏది అవసరం లేదు. హ్యాపీగా మనము ఉండొచ్చు. హ్యాపీగా మనం ఉండొచ్చు. ఆకాశ పక్షుల్లో ఒక్కసారి చూడండి, సాయంత్రం అవ్వగానే అవన్నీ చెరువు గట్లకి వాటికి అవి వెళ్ళిపోవడం అనేది నేను సాయంత్రం ఇంటి మీద ఉన్నప్పుడు చూస్తాను. అవి చూసినప్పుడు ఆనందం అనిపిస్తుందా? ఓకే. ఇంకా మంచు, మనకి చలికాలం వచ్చింది అనుకోండి మన దగ్గరికి, అంటే ఎండాకాలం దగ్గర అలాగే వచ్చినప్పుడు పక్షులు ఫారెన్ నుండి వస్తాయి కదా. ఫారెన్ నుండి వస్తాయి. ఎక్కడ నుండి వస్తున్నాయి అవి? వేరొక దేశం నుండి ఈ దేశంలోనికి ఆహారం కొరకు వస్తాయి. ఎందుకంటే అక్కడ నీళ్లు గడ్డ కట్టేస్తే కనుక వాటికి ఆహారం దొరకదు కనుక
అవి ఆహారం కొరకు మన దగ్గరికి వస్తాయి. కొన్ని పిల్లలను కూడా కంటే అవన్నీ అలా వచ్చినప్పుడు వాటిని చూసి మనం ఆనందిస్తున్నాం కదా, ఆనందిస్తాం. మరి అలా ఆనందించడానికి, పక్షులను చూసి మనం ఆనందించడానికి వాటికి మనం ఏం వేస్తున్నాం చెప్పండి? ఎవరు పెడుతున్నావా? కానీ ఆనందాన్ని పొందుతున్నావా? మీరేం పెట్టకపోయినా ఆనందాన్ని పొందుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మనిషి ఈరోజు లిమిట్స్ పెట్టుకోవడాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోతున్నాడు. పక్షులకి ఏమైనా ఎవరైనా లిమిట్లు పెట్టగలుగుతారా? నువ్వు నా దేశంలోనే ఉండు, నా దేశ పక్షి నా దేశంలో ఉందని అనగలుగుతారా? గాలికి ఎవరైనా లిమిట్ పెట్టగలుగుతారా? నా దేశాన్ని దాటి వెళ్ళిపోకని పెట్టగలుగుతారా? లేదు. అవి లిమిట్స్ పెట్టుకోలేదు కనుక అవి ఏమేస్తున్నాయంటే ఆనందంగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, తోటి వారికి ఆనందాన్ని పంచగలుగుతున్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే లిమిట్స్ పెట్టుకుంటున్నాడు. రే, నువ్వు ఈ దేశం వాడు ఆ పక్కోడితో మాట్లాడకూడదు, ఈ దేశం వాడు ఆ దేశం వాడికి సాయం చేయకూడదు. లిమిట్స్ పెట్టుకోగానే ఏమైపోయింది? మనిషి ఆనందాన్ని కోల్పోయాడు. తన సొంతంగా ఆలోచించుకోవడం అనేది ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించగలిగితే, ఒక గాలి, ఎల్లలేరుగని గాలి మనకి ఆనందాన్ని ఇస్తుంది, ఎల్లలేరుగని పక్షి మనకి ఆనందాన్ని ఇస్తుంది. మరి మన జీవితంలో కూడా ఆనందం ఉండాలి అని అంటే మనం ఏం పెట్టుకోకూడదు? ఏం పెట్టుకోకూడదు? సెపరేషన్స్ అనేది పెట్టుకోకూడదు అన్న విషయము మనకు అర్థమైతే, ఈరోజు మనిషి ఆనందాన్ని కోల్పోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేవుడికి సెపరేట్ అవ్వడం. ఏది అయినా అవ్వకపోయినా, ఏది మనిషి దేనికి దూరం అవుతాడంటే తన కోసం తాను ఆలోచిస్తూ దేవుడికి దూరం అవుతాడు కనుక ఈరోజు మనిషి ఆనందాన్ని కోల్పోతున్నాడు. కానీ నిజంగా మనం ఆనందాన్ని పొందాలి అంటే, ఒక పసిబిడ్డలు లాంటి ఆనందం మనం పొందాలి అంటే మనందరం దేవుని చేతిలో బిడ్డలము కావాలి. అలా బిడ్డలమైతే గనక దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, రేపటిని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు, నువ్వు దేనికోసం ఆలోచించాల్సిన పని లేదు. ఈ రోజు నువ్వు జీవించు. అంటే ఈ రోజు మనకి ఇవ్వబడింది, ఈ రోజు మనం జీవించకుండా రేపటి గురించి ఆలోచించి ఈ దినాన్ని పోగొట్టుకున్నా ఉంటున్నాడు, అది వెళ్తాను కదా. ఆలోచించండి, ఎంత వెళ్తాను. రేపటికి వెళ్ళిన తర్వాత రేపు హ్యాపీగా ఉంటావా? ఎల్లుండి కోసం ఆలోచిస్తాను అంటే ముందు కోసం ఆలోచిస్తున్నావే కానీ ఈ రోజు కోసం ఏం ఆలోచిస్తున్నావు? ఈ రోజు మనకు ఎలా గడుస్తుంది? ఇదేమైనా ఆలోచన ఉందా? కనుక మనిషి తన కోసం తాను ఆలోచించుకోవడం వల్ల తను ఈ రోజుని జీవించలేకపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయువు, పొట్టల్లో కూర్చుకునవు. మనిషి కూర్చుకుంటున్నాడు, విత్తుతున్నాడు, కోస్తున్నాడు, కానీ ఆనందం లేదు. కానీ ఆనందము లేదు. పక్షులట విత్తబట, కోయబట, దానికంటూ గోడౌన్స్ లేవు, కానీ అవి హ్యాపీగా ఉన్నాయి. వాటితో పాటు ఎవరికి హ్యాపీనెస్ ఇస్తున్నాయి? మనకి హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఇది అన్ని చేసుకొని నీకు హ్యాపీనెస్ లేదు, ఏమీ లేకుండా అది హ్యాపీగా ఉంది, హ్యాపీనెస్ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మరి మనము కూడా అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక గాలికి ఏముంది? స్వేచ్ఛగా తిరుగుతుంది, ప్రపంచ దిక్కులన్నీ తిరిగేస్తుంది, హ్యాపీగా ఉండి మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. పక్షులు అలాగే ఇస్తుంది. మరి మనిషి ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనిషి తనకంటూ గిరి గీసుకొని ఎవరితో కలవని వాడుగా ఉండిపోయాడు. కానీ నిజంగా కలవగలిగితే ఈరోజు మనిషి పడుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఏం చేశారు? ఆలోచించుకున్నారా? ఎవరో ఒకరు ఆలోచిస్తారులే, మనం ఆలోచించకపోయినా పర్లేదు ఉమ్మడి కుటుంబంలో. కానీ నువ్వే విడిగా కుటుంబాన్ని పెట్టారు కాబట్టి ఎవరు ఆలోచించాలి? నీకోసం నువ్వే ఆలోచించుకోవాలి, ఇంకెవరు ఆలోచించలేరు కదా. కనుక కలిసి ఉంటే ఎలా ఉంది? కలిసి ఉంటే ఏ బాధ వచ్చినా తోటివాడు నీకు సహాయం చేసే పరిస్థితి. అందుకే దేవుడు సంఘాన్ని ఎలా ఉంచాడంటే ఒక కుటుంబం లాగా ఉంచాడు. ఒక కుటుంబానికి కష్టం వస్తే ఇంకో కుటుంబము ఆదరించేటట్లుగా మనకు ఒక కుటుంబాన్ని తోడుగా ఇచ్చింది. కానీ ఇది సమాజంలో లేదు. ఉన్న కుటుంబాలనే చిన్నగా చీల్చుకొని వెళ్ళిపోతుంది. చివరికి ఎక్కడికి దూరం అయిపోయిందంటే దేవుడికి కూడా దూరం అయిపోయే పరిస్థితి. అందుకే దేవుడికి దూరం అయిపోయి కనుక మనిషి తన కోసం తాను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.
తన కోసం తాను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కనుక దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు ఒక్కసారి చూడగలిగితే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎంతమ్మా? గడ్డి పువ్వు చూడండి. ఎక్కడమ్మా రిఫరెన్స్? 26. ఆకాశ పక్షులను చూడుడి. అది సర్వ మానవాళితో దేవుడు మాట్లాడుతున్న మాట, లేకపోతే ఎంపికైన వారితో దేవుడు మాట్లాడట్లేదు. దేవుణ్ణి ఎరిగిన సమాజంతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, పైకి చూడటం మర్చిపోయి కదా మనిషి, గంట కిందనే పైకి చూడటం మానేసాడు. కనుక అలాంటి వాడితో మరలా పైకి ఒకసారి చూడరా అని చెప్పి పైకి చూపిస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఆకాశంలో చూడమన్నాడు. ఏమున్నాయి? ఆకాశ పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా చదువు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే ఆకాశ పక్షులు ఎవరు పోషిస్తున్నారట? మనమా? ఏ రోజున ఇలా గింజలు వేసాం, 10 గింజలు వేసామా? కొన్ని గింజలు వేస్తే ఎన్ని పక్షులు వేయగలుగుతారు? ఆలోచించండి. లేక వాటిని పోషిస్తున్నది ఎవరు అని అంటే దేవాది దేవుడు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. అంటే పక్షులు ఉన్నవి మన కోసం అయితే గనక, పక్షులు ఉన్నవి ఎవరి కోసం? మన కోసం. మరి ఆ పక్షుల్ని ఎవరు పోషిస్తున్నారు? మన కోసం ఉన్న పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు అన్నప్పుడు, మన కోసం ఉన్న పక్షుల్నే దేవుడు పోషిస్తున్నప్పుడు మనల్ని పోషించలేడా దేవుడు? ఇంట్లో పిల్లి కుక్క పెంచుకుంటాం కదండి. మనకు ఎవరి కోసం? పిల్లల కోసం. పిల్లలకు పిల్లి కావాలి, కుక్క పిల్లి కావాలి అడుగుతారు. అడిగినప్పుడు తీసుకుని వస్తాం. ఇప్పుడు పిల్లిని పెంచుతాం, కుక్కని పెంచుతాం. ఎవరి కోసం? పిల్లల ఆనందం కోసం వాటిని తెచ్చి పెంచాం. ఇప్పుడు వాటిని పోషిస్తున్నాం అంటే బిడ్డను పోషిస్తూనే ఉంటుందా? వాటిని పోషిస్తున్నాం అంటే బిడ్డను పోషించుకుని ఉంటుందా? నీ బిడ్డ కోసం వాటిని తెచ్చావు, వాటిని పోషిస్తావు, బిడ్డని పోషిస్తున్నప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్న పక్షులను మన కోసమే సృజించాడు అని అన్నప్పుడు వాటినే దేవుడు పోషించగా మనల్ని కూడా పోషిస్తాడు అన్న విషయాన్ని మనము నమ్మాలి. తర్వాత చదవము. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. చింతించడం వలన హైట్ పెరిగిపోతావా? ఆలోచించండి. చింతించడం వల్ల హైట్ పెరుగుతావు. గుంటూరులో ఎవరో చిన్న పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, పొట్టిగా ఉన్నాడని సర్జరీ చేసి హైట్ పెంచుతావు అనేసి ఇంట్లో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాడి 2 కాళ్ళు కట్ చేసి గ్యాప్ పెట్టి రాడ్లు వేసి ఉంచేశారు. ఎప్పుడు దుమ్ముకి గ్యాప్ ఇచ్చాం అనుకోండి, దుమ్ము ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. పొట్టిగా ఉన్న ఏముందండి? ప్రాబ్లం ఏమైనా ఉందా? కానీ చింతించడం వల్ల ఏమైనా సాధించాడా అనంటే ఉన్నది కూడా కోల్పోయిన పరిస్థితి. అది ఇంట్లోకి తెలియకుండా డబ్బులు కూర్చి ఆపరేషన్ కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంట్లోకి తెలిసిన తర్వాత చాలా వారు బాధపడ్డారు. ఇది జరిగింది, రియల్ గా జరిగింది. కనుక మనిషి చింతించటం వలన ఏమైనా పెంచుకోగలుగుతాడా? ఒక్క వెంట్రుకను తెల్లగానను నల్లగానను చేయలేవు. మనకి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదండి, నల్లగా మార్చుకోగలుగుతామా? అవుతుందా? చింత వచ్చేస్తూ ఉంటది. తెల్ల వెంట్రుకలు రాగానే చింత వచ్చేస్తుంటది మనిషికి. ఇగో నేను అప్పుడే పండిపోతుంది నా తల అని చింత వచ్చి ఏదేదో రాసేస్తాడు కదండి. అంటే ఒక్క తెల్ల వెంట్రుకను కూడా నల్లగా మార్చలేని దుస్థితులు ఎవరున్నారు? మనిషి ఉంటుండగా రేపటిని గూర్చి ఆలోచించి ఏమైనా చేయగలుగుతాడా చెప్పండి?
ఏం చేయగలుగుతాడా? అదే ఇక్కడ చెప్తున్నాడు నీకు అర్థమైన భాషలో. ఒక మూరెడు ఎక్కువ చేసుకోవాలా, ఎక్కువ చేసుకోగలడా చింతించడం వల్ల? జరగదు. తర్వాత వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా వెలుగుచున్నవో ఆలోచించిన. అడవి పువ్వులు ఎందుకు పెట్టుకున్నాడండి? ఇంట్లో పువ్వులు ఎందుకు చెప్పలేదు? అడవి పువ్వులను ఎందుకన్నాడు? ఇంట్లో పువ్వులకైతే గులాబీ పువ్వు మొక్క పెట్టుకున్నారు అనుకోండి, దానికి గుడ్డు తొక్కేస్తారు, ఉల్లిపాయ తొక్కలేస్తారు, వాటర్ వేస్తారు కదా. కనుక అన్ని చేసిన తర్వాత అది బాగా రాలేదు అనుకోండి, మీరేం చేస్తారు? అందుకనే ఇంట్లో దానికోసం మాట్లాడలేదు దేవుడు. దేనికోసం మాట్లాడాడు? అడవి గడ్డి పువ్వులను చూడండి. ఎందుకంటే దానికి మీరు నీరు పోయిరు, ఏ సంరక్షణ చూడరు, అవునా? కనుక అలాంటి పువ్వుల్ని చూడమంటున్నాడు. మీరేమి చేపెట్టలేదు కదా, అవి మీరు చేపెట్టని చూడండి ఎలా ఉన్నాయో అని అంటున్నాడు. చూడు, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను మహారాజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వస్తువులన్నింటినీ తన దగ్గరకు తీసుకుని వచ్చాడు. అంత వచ్చినప్పటికీ కూడా ఆయన ఈ పువ్వుల్లాగా కలర్ఫుల్ గా అలంకరింపబడలేదట. ఎవరికన్నా ఏ గొప్పగా ఉన్నాయట? ఎవరికన్నా ఏ గొప్పగా ఉన్నాయట? రాజు కన్నా పువ్వులే గొప్పగా ఉన్నాయట. అవి ఏంటి? అడవి గడ్డి పువ్వులు. అడవి గడ్డి పువ్వులు. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడ కనబడతాయి తెలుసా? పక్కన మడిలో వెళ్ళినప్పుడు దారిలో కనబడితే, రోడ్డు మీద వెళ్ళినప్పుడు పక్కన కనబడతాయి గడ్డి పువ్వు. దాన్ని సంరక్షణ ఎవరు చూస్తారండి? దాని సంరక్షణ ఎవరు చూస్తారు? ఎవరు నీళ్ళు పోసారా? కానీ ఎలాగ అలంకరింపబడుతుందట? ఒక మహారాజు తను తాను అలంకరించుకోలేని స్థితిలో ఉన్నాడట దానితో కంపేర్ చేస్తే కనుక. అంత గొప్పగా గడ్డి పువ్వు అలంకరింపబడుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు. దీన్ని ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడు కదా. తర్వాత నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. గడ్డి పువ్వు అంత గొప్పగా అలంకరిస్తే, నీ కోసం అది ఉంటే, మరి నిన్ను అలంకరించలేడా? నీ కోసం ఉన్న గడ్డి పువ్వుని అంత గొప్పగా అలంకరిస్తే నిన్ను అలంకరించలేడా? ఎప్పుడు అలంకరిస్తాడు? నువ్వు ఆయన బిడ్డవి అనిపించుకుంటే అప్పుడు అలంకరిస్తాడు. లేదు నాకు ఎవ్వరు వద్దు అని, నాకు మట్టుకు నేనే ఆలోచించుకుంటాను అని అంటే ఎవరు ఆలోచిస్తారు మీకోసం? తండ్రిని కాదని మీకు మీరు ఆలోచించుకుంటే ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఇగో తండ్రి నువ్వు నా కోసం ఆలోచించని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో అప్పుడు దేవుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. గడ్డి పువ్వు కాదు, ఆకాశ పక్షులు కాదు, వాటికన్నా గొప్పగా నిన్ను పెంచి పోషిస్తాడు. అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం దేనివల్ల అవన్నింటిని దూరం అయిపోతున్నాం? అల్ప విశ్వాసము చేత నమ్మలేకపోతున్నాం దేవుణ్ణి. ఏది నమ్మగలుగుతున్నాం అంటే సమాజపు మాటలు నమ్మగలుగుతున్నాం. రేపటిని గురించి సమాజం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా రేపటిని గురించి ఆలోచించాలి, మన భవిష్యత్తు బాగుంటుందని సమాజం ఆ ధోరణిలో వెళ్ళి దాన్ని విశ్వసిస్తున్నామే గాని దేవుడు చెప్తున్న మాటల్ని ఏ ఒక్కరు ఆదరించగలిగారండి? దేవుని మాటలు ఎవరైనా ఆదరించగలిగారా? విశ్వసించగలుగుతున్నారా? దేవుడి మాటలు మనకు వద్దు. ఎవరు కావాలి? సమాజపు పోకడ మన జీవితాల్లో కూడా ఉండాలి. ఇగో రేపు బాగుండాలి. రేపు ఎప్పుడు బాగుంటుంది? రేపు ఈ రోజును వదిలేసి రేపటిని గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వారితో దేవుడు చెప్తున్న మాట అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. మరి తర్వాత చూడండి. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు దీనికోసము విచారిస్తారు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళైతే తర్వాత చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన తండ్రి అయితే మనం ఎవరు? బిడ్డలమే కదా. మన బిడ్డలు ఏమైనా ఆలోచిస్తారా? రేపటిని గురించి బట్ట, రేపటిని గురించి ఆహారము, రేపు ఏం వండుతాం, ఏం తింటాం ఏమైనా ఆలోచిస్తారా?
హ్యాపీగా పడుకుంటారు కదా, మళ్ళీ కూడా ఎలా పడుకోమంటున్నాడు? హ్యాపీగా పడుకోమంటున్నాడు ఆయన ఒడిలో. కనుక ఆయన తండ్రి అయితే మనం బిడ్డలం అయితే బిడ్డలతో మాట్లాడుతున్నట్టుగా తండ్రి మాట్లాడతాడు. నేనున్నాను కదరా నీకు, నేనున్నాను కదా నీకు, నీకెందుకు ఆలోచన? హ్యాపీగా నిద్రపోండి, హ్యాపీగా నిద్రపోండి అని చెబుతున్నాడా. తర్వాత కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. దేవుణ్ణి గురించిన ఆలోచన భూమి మీద ఉన్న మనము కలిగి ఉండాలి. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు మనకు ఎటువంటి ఎవరి మీద ఆలోచన ఉండాలంటే మన తండ్రిని గురించిన ఆలోచన మనకి ఉండాలి. అదే చెప్తున్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 25 ఏళ్ళు వచ్చినంత వరకు నా తల్లిదండ్రులు నన్ను పోషించారు. ఉద్యోగం ఉందా? 25 ఏళ్ళ వరకు ఉద్యోగం లేదు, అయినా పోషించాను లేదా? 25 ఏళ్ళు మరి మీ దేవుడు పోషించలేడా? నా తల్లిదండ్రులే నన్ను 25 ఏళ్ళు పోషించగలిగినప్పుడు మీ పరలోకపు తండ్రి ఆయనే కదా మనల్ని పుట్టించాడు, ఆయనే కదా మనలో శ్వాస వదిలాడు, ఆయన మనల్ని పుట్టించిన ఆయన మనలో శ్వాస వదిలాడు. మరి శ్వాస వదిలి మన జీవంతో నింపిన ఆయన మనల్ని పోషించలేడా? నా కన్న తల్లిదండ్రులే నన్ను 25 ఏళ్ళు పోషించడినప్పుడు ఇంకొక 25 ఏళ్ళు దేవుడు పోషించలేడా? పోషించగలుగుతాడు కదా. అదే అంటున్నమాట. ఇప్పుడు వచ్చిందండి, రేపటిని గూర్చి నేనున్నాను, రేపటిని గూర్చి నువ్వు చింతించక. రేపటిని గురించి ఎవరు చింతించాలి? ఒకళ్ళకి అబ్జెక్టివ్స్ ఆల్రెడీ బాధ్యత. ఎవరికి? ఒకళ్ళకి అబ్జెక్టివ్స్ బాధ్యత. నువ్వు చింతించాల్సిన అవసరత లేదు. రేపు మన ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అన్నప్పుడు మన స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, అరే వాటి కోసం ఆలోచించడం, వాటి కోసం ఆల్రెడీ నేను మనుషుల్ని నియమించాను. నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోక రేపు ప్రోగ్రామ్ ఎలా జరగాలో దానికోసం ఆలోచించి, మిగిలిన పనుల కోసం నువ్వు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. అక్కడ ఒక మనిషిని బత్తాయం చేశాను కనుక ఆ మనిషి చూసుకుంటాడు. అవునా? ఇలాంటి ఓదార్పు మాటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపటిని గూర్చి మీరు చింతించాల్సిన పని లేదు. ఈ రోజు హ్యాపీగా ఉండండి. రేపటిని గూర్చి టార్గెట్ ఒకదానికి ఇస్తాను ఆల్రెడీ, మీరు దానికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి రేపటిని గూర్చిన టార్గెట్ ఎవరికి ఇచ్చాడు చూడండి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. మీరు రేపు అని ఏదైతే చింతిస్తున్నారు, రేపు బాగుండాలని చింతిస్తున్నారు కదా, ఆ రేపటికి దేవుడు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసాడు. మీరు ఆలోచించాల్సిన అవసరత లేదు. మీరు ఆలోచించి ఎవరు చేయగలుగుతారా? రాత్రి అనుకుంటారు పొడి మాంసం కావాలంట. ఆదివారం అనగానే ఇంకా అందరూ మటన్ చికెన్ కదండి, ఫిష్. రాత్రి అనుకుంటారు రేపు ఫిష్ పులుసు తిందాం అనేసి. ఉదయాన్న లేచి మార్కెట్లోకి వెళ్తాం. మార్కెట్లోకి వెళ్ళగానే ఇది లేదు అని ఏమైనా ఉంటుందా? రాత్రి మీరు అనుకున్నారు మటన్ తిందాము, చికెన్ తిందాము, చేప తిందాం అని. ఉదయం వెళ్ళినప్పటికీ, మార్కెట్కి వెళ్ళినప్పటికీ అవి ఉంటున్నాయంటే రేపటిని గురించి ఎవరు ఆలోచించారు? మీరు తినాలని మాత్రం అనుకున్నారు, మీరేమైనా ఆలోచించారా? మరి ఇన్ని లక్షల మంది తినడానికి ఆహారం మార్కెట్లో ఉన్నదంటే ఎవరు ఆలోచించారు? రేపటి దినము దాని సంగతులను గూర్చి విచారించును. రేపటికి ఆజ్ఞేశాడు దేవుడు. ఆజ్ఞేశాడు కనుక రేపటి దినము దాని ఫలాలను అది చూసుకుంటది. మీకు ఏది అవసరమో అది మీకు రేపటి దినము మీకు ఇస్తుంది. చూడ, మార్కెట్లోకి వెళ్ళి ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఉత్తి చేతులతో ఎవరైనా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా? పలానా దానికోసం వెళ్ళాము లేదు అని తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే ఇది లేదు అని లేకుండా సమస్తాన్ని ఆ రోజులు అరేంజ్ చేయడానికి ఎవరికి ఆజ్ఞనిచ్చాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఎవరికి ఇచ్చాడు? రేపటి దినానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. రేపటి దినానికి
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చదువు మళ్ళా మళ్ళా రేపటిని గూర్చి చింతించొద్దు, హ్యాపీగా పడుకో, ఉదయానికి ఏముంటాయి అన్ని రెడీగా ఉంటాయి, నువ్వు వెళ్ళి తెచ్చుకోవడం. రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతిస్తుంది. నీ చింత దానికి ఇచ్చాను, నువ్వు చింతించాల్సిన అవసరత లేదు. కానీ నీకే చింత ఉండాలి, నీకే చింత ఉండాలి, నీకే చింత ఉండాలి. ఉదయం లెగ్గానే బిడ్డ ఎవరిని ఎదుగుతాడు? ఫస్ట్ ఎవరిని ఎదుగుతాడు అండి? తిండి కోసం ఎదుర్కొంటాడా? దేనికోసం ఎదుర్కొంటాడు? తల్లిదండ్రుల కోసం ఎదుగుతాడండి. ఉదయం లేచిన తర్వాత బిడ్డలు ఎవరి కోసం ఎదుగుతాడు? ఫుడ్, వస్త్రాలు, స్నానం ఇదంతా కాదు, తల్లిదండ్రులు లేదు ఎదుగుదా లేదా? అలాగే మనము కూడా ప్రతి దినము లెగిసిన వెంటనే ఎవరిని ఎత్తుకే వారముగా ఉండాలి? దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. అన్నీ ఉండొచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం, కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లేకపోతే వాడికి దినము గడవదు. మనం అనుకుంటే పట్టించుకోవట్లేదు, వాటి మీద ఉండిపోయాడు అనేసి. కాదు కాదు, అన్నీ ఉండి మనం లేకపోయి అనుకోండి, వాడికి ఆహారం తినబుద్దేదు, ఏమి చేయబుద్దేదు. మనం కనబడగానే మళ్ళీ ఆనందము వస్తుంది. అలాగా మనము కూడా బిడ్డల లాంటి వారము అయిపోవాలి. ఉదయం లెగిసిన వెంటనే దినమంతా ఎవరిని గూర్చిన ఆలోచన కలిగి ఉండాలి? ఆ దేవుణ్ణి గూర్చిన ఆలోచన మనము కలిగి ఉండాలి. అలా ఉండగలిగితే మనకి ఏ లోటు లేదు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఉదయం లేచిన తర్వాత తల్లిదండ్రుల కోసం ఆలోచించలేదు అనుకోండి, అప్పుడు వాడి కోసం ఎవరు ఆలోచించుకోవాలి? వాడే ఆలోచించుకోవాలి, అంతేనా? అదే తల్లిదండ్రుల కోసం ఆలోచించగలిగితే వాళ్ళు ఉన్నారంటే వీడికి మిగిలిన మీద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే వీడి కోసం ఆలోచించేవారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ కోసం చూడలేదు అనుకోండి, మనిషి వీటి కోసం చూడాలి, మిగిలిన వాడి కార్యాలన్నింటి కోసం వాడే ఆలోచించుకోవాలి. ఈరోజు మనిషి అదే దీంట్లో ఉండిపోయాడు. ఉదయం లెగుస్తున్నాడు, దేవుణ్ణి స్మరణ చేయట్లేదు. ఏది స్మరణ చేస్తున్నాడు? ఏది ఆలోచిస్తున్నాడు? తన కోసము తాను ఆలోచించుకున్నాడు. అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడు? పైన చదువు కాదు, దానికన్నా పైన. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. పిల్లలు లెగ్గానే ఏది వెతుకుతారు? తల్లిదండ్రులను వెతికినట్టే మనము కూడా ఎవరిని వెతకాలంట? ఆయనను వెతకాలి. ఎందుకంటే ఆయన పిల్లలు మనం. అది మీరు గుర్తించిన నాడు మీరు మీకోసం ఆలోచించుకోవాల్సిన అవసరత లేనే లేదు. దేవుడు మీకోసము ఆలోచిస్తాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన, అవన్నీ ఏది కావాలో అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇలాగా లేదనుకోండి పరిస్థితి, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడు. రేపటిని గురించి చింతించబడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును. ఏంటంటే ఇది కనెక్షన్. ఆయన దీనికోసం మాట్లాడాడు, మీరు తండ్రిని గురించి ఆలోచించండి అని మాట్లాడాడు. అలా తండ్రిని గురించి ఆలోచిస్తే మీ అవసరాలు అన్నీ తీరుతాయని మాట్లాడాడు. రేపటిని గురించి మీరు ఆలోచించవలసిన లేదు, రేపటి దినానికి నేను టార్గెట్ ఇస్తాను అన్నమాట మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత చివరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఏనాటికి ఆనాటికి చాలును అని అంటున్నాడు. ఏంటది? ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? దాని అర్థం ఏంటంటే, దినములో నువ్వు దేవుణ్ణి వదిలేసి నీ కోసం నువ్వు బ్రతికితే నువ్వు దేన్ని సంపాదిస్తున్నావు? కీవుడిని మూట కట్టుకుంటున్నావు. ఆ దినములో నువ్వు ఏం మూట కట్టుకున్నావు? దేవుడిని మరిచి నిన్ను నువ్వు చూసి నువ్వు ఆలోచించుకుంటే ఏం మూట కట్టుకుంటున్నావు? కీడుని మూట కట్టుకున్నావు. అంతేనా? తల్లిదండ్రులను మరిచి బిడ్డ ఉండిపోయాడు అనుకోండి, ఆ రోజంతా ఏమవుతుంది? అది గడుస్తుందా? గడవదు. కానీ వాళ్ళనే అంటి పెట్టుకొని ఉంటే గనక బిడ్డకి ఎలా జరుగుతుంది? రాజభోగమే కదా. కనుక కీడిలోనికి వెళ్తున్నాడంటే తండ్రిని వెతకకపోతే వాడు ఎందులోకి వెళ్ళిపోతాడు?
కీడులోనికి వెళ్ళిపోతాడు. అలాగే బ్రతుకున్న కాలంలో మనం దేవుణ్ణి గూర్చి వెతకకపోతే ఏమవుతుందట? అది కీడు కింద మారుతుంది. అది ఒక రోజుతో చాలు. ఎందుకంటే అదేమన్నాడు, ఏమనంటున్నాడు? ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ రోజు నువ్వు ఆలోచించలేదా? రేపు గురించి నీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు తండ్రిని ఎత్తకపోవచ్చు, రేపైనా తండ్రిని ఎత్తుకు. రేపటి కీడు తొలగిపోద్ది. రేపు కూడా నెతకలేదు అనుకోండి, రేపు కూడా ఎందులో ఉంటాడు అన్నమాట? కీడులోనే ఉంటాడు. కనుక ఈ రోజు మనిషి దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రతి రోజు ఎందులోకి వెళ్ళిపోతున్నాడు? కీడులోనికి వెళ్ళిపోతున్నాడు. కీడుని మూట కట్టుకుంటున్నాడు. ఈ కీడు అంతా ఎప్పుడు వస్తుంది? మీరు మరణించగానే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసు? దేవుణ్ణి పట్టించుకోకుండా కీడును మూట కట్టుకుంటే మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుణ్ణి పట్టించుకోలేదు. కానీ దేవుణ్ణి పట్టించుకోగలిగితే ఎక్కడ జరుగుతుంది? చనిపోయిన తర్వాత అక్కడ జరుగుతుంది. దేవుణ్ణి పట్టించుకుంటే మనకి ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. ఆడపిల్లని ఇక్కడ పెళ్లి చేసి పంపించేస్తాండి. మన ఇంట్లో ఉన్నప్పుడు జరిగిందా? మన బిడ్డ అనిపించుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం చూడటం మానేస్తామా? అదే మన బిడ్డ కాదు అనుకొని మనల్ని విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఖాతరు చేస్తారా? ఎక్కడ ఖాతరు చేయము, అక్కడ ఖాతరు చేయము కదా. కీడు మూట కట్టుకుందా. అదే తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ మాట విని వాళ్ళ మాట ప్రకారం వెళ్తే గనక బిడ్డ ఇక్కడున్న ప్రాబ్లం లేదు, అక్కడున్న ప్రాబ్లం లేదు అంటే చూస్తాడు. అదే మాట ఇక్కడ మనకి కూడా చిలక చెప్పినట్టు చెబుతున్నాడు. ఏమనంటే గడ్డి పువ్వుల్ని చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వాటికి మీరు ఏం చేయట్లేదు, అయినప్పటికీ కూడా అవి అలంకరింపబడుతున్నాయి, అవి పోషింపబడుతున్నాయి, వాటి వల్ల మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం. మీకు ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చిన వాటిని నేను పోషిస్తున్నాను అన్నప్పుడు మిమ్మల్ని నేను పోషించలేనా? పోషిస్తాను. ఎప్పుడు పోషిస్తానంటే మీరు నా కోసం ఆలోచించడం ప్రారంభించండి. ఇదే మనిషి విడిచిపెట్టింది ప్రియమైన వల్ల. దేవుడిని విడిచిపెట్టి మనం మూట కట్టుకుంటున్నది ఏంటి? ప్రతి దినము ఏంటి మూట కట్టుకున్నాం? కీడుని మూట కట్టుకుంటున్నాం. కీడుని ముట్టుకున్నాం. అందుకే ఏనాటి కీడు ఆనాటికి చాలా. ఈ రోజు గడిచిపోయిందా? రేపటి దినాన్నైనా నువ్వేం చేయాలి? ఆ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని నీ బ్రతుకులో ఆయన అధికారానికి మనము చోటు ఇవ్వగలిగితే నీ దినం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అదే అన్నాడు, ఈ రోజుతో సరిపెట్టుకో. ఈ రోజు ఆలోచించలేదా? రేపటి నుండి మళ్ళీ స్టార్ట్ చేయి. రేపు లేదు, దేవుడిని స్మరించలేదు అనుకోండి, ఇలాగ రోజులు గడిచిపోతాయి. ఎందుకంటే నీకోసం నువ్వు ఆలోచిస్తే ఏమనుకుంటున్నావు? రేపు బాగుంటుంది అని నీకోసం ఆలోచించుకొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మృత్యు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అంటే ఇన్ని దినాలు మనం ఎవరి కోసం ఆలోచించుకోలేదు? దేవుడి కోసం ఆలోచించలేదు. ఇన్ని దినాలు ఏంటి మూట కొట్టుకున్నావు? కీడు మూట కొట్టుకున్నావు. అదంతా ఒక్కసారి మనకి ప్రతిఫలంగా వచ్చేస్తుంది. కనుక దేవుడిని మరచి మనం బ్రతుకుతామంటే అది మన వల్ల కాదు. దేవుడి కాదని మనం బ్రతుకడం అనేది మన అసంభవం. అందుకనే ప్రారంభంలో చెప్తారు, ఊపిరి మన అంతటా మనం పీల్చగలుగుతాం. చెప్పండి, ఊపిరి అది జరిగిపోతుంది కనుక హ్యాపీగా ఉన్నాం. అది ఎవరు పెట్టింది? ఆ ఊపిరి పెట్టింది దేవుడు. మరలా ఊపిరిని తీసేసేది కూడా దేవుడే అన్నప్పుడు, దేవుడే జీవాన్ని ఇచ్చినప్పుడు మనల్ని పోషించగలిగే స్థితి కూడా ఆయన దగ్గర ఉన్నది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ ఆలోచిస్తారు అన్న విషయం నేను నమ్ముతున్నాను. కనుక మనుషులు పోవడం రావడం అనేది ఇది ఈ లోకంలో సహజం. పుట్టుక ఎంత సహజమో మరణము కూడా అంతే సహజం. దీన్ని ఎవరు ఆపలేరు. పుట్టుకని ఎవరు ఆపలేరు, మరణాన్ని ఎవరు ఆపలేరు. మధ్యలోది మాత్రము మనిషి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటది? దేవుని కోసం బ్రతకడం అనేది మనిషి ఆఫ్ చేసేస్తాడు. జీవాన్ని ఇచ్చింది ఆయనే, జీవాన్ని తీసుకుంది ఆయనే. అలాంటి ఆయన మీద నువ్వు ఆధారపడకపోతే మనకి పుట్టగతులు ఉండవు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. నిజంగా ఆయన మీద ఆధారపడితే, ఒక బిడ్డ ఎలాగైతే తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు పోషింపబడుతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు, అలాంటి స్థితి మనం నిజంగా తండ్రి మీద ఆధారపడితే మనకి లభిస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అంత గొప్పడు మన దేవుడు. మరి అంత గొప్ప దేవుణ్ణి
ఈ రాత్రికాల సమయంలోనే మీ హృదయం తట్టి మీ రక్షణలోనికి తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక దినం చాలు, ఈ రోజు మూటగొట్టిన కీడు చాలు, ఇక్కడితో మనం ఆపేద్దాం. రేపటి నుండి దేవుని కోసము, మరుక్షణం దేవుని కోసం ఆలోచించడానికి మనము ప్రణాళిక వేసుకుంటాం. ఒక బిడ్డ ఎలాగైతే తల్లిదండ్రులు అనుక్షణం వెతికేవాడు ఉంటాడో, మనము కూడా దేవుని అనుక్షణము వెతికే వారముగా, కంట కనిపెడుతూ ఉన్న వారముగా మనము ఉండాలి. అప్పుడు మన జీవితాలు హ్యాపీగా ఉంటాయి. ఓకేనా? ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న కనత దేవా, ఎవ్వరు వద్దనుకొని మాకు మేము హద్దులను పెట్టుకోవడం వల్ల ఈరోజు మనిషి ఆనందాన్ని కోల్పోతున్నాడు, విపరీతమైన మనోవేదనకు గురవుతున్నాడు తండ్రి. దేవా, అదే హద్దులను తొలగించి దేవా మీరే హద్దుగా మేము పెట్టుకోగలిగితే దేవా పక్షులు ఆనందంగా ఉన్నట్టే, మిగిలిన అడవి పువ్వులు ఆనందంగా ఉన్నట్టే తండ్రి మా జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి అన్న విషయాన్ని ఎప్పుడు ప్రారంభంలోనే మీ కుమారుడి ద్వారా మాట్లాడించి మాకు చూపించారు. ఇదే ప్రారంభిక మాటలు. ఇది ప్రాథమికమైనది తండ్రి. మరి ప్రాథమికమైన విషయాలు ఎరుగని సమాజంలో ఈ రోజు లోకం తండ్రి. వాటిని ఎరగాలి, వాటి ఆవశ్యకత ఎరగాలని చెప్పి మీ కుమారుని ద్వారా ఈ గొప్ప మాటలు కల్పించారు. ఇంకా సమాజానికి తెలియని ఈ గొప్ప మాటలు తండ్రి ఈ రోజు మా ద్వారా మీరు వినిపింపజేసినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ విషయాలు మరియు మన విషయం విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయంలో భద్రపరుచుకొని వాటిపైన ఆలోచన సారించి దేవ మీరు ఎంత ఉన్నతుడు అన్న విషయాన్ని తెలుసుకునగలిగే స్థితిని దయచేయండి. దేవ మా చింత యావత్తు మీ మీద ఏమన్నారు, మమ్మల్ని గురించిన చింత మీరు కలిగి ఉన్నారన్న విషయాన్ని చెప్తున్నారు తండ్రి. దేవ అంత గొప్ప తండ్రి దేవ కనుక మీరున్నారు కనుక మా చింత యావత్తు మీ మీద వేసి మిమ్మల్ని గురించిన ఆలోచన కేవలం మేము కలిగి ఈ భూమి మీద బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. మరి చాలా కీడును మూటగొట్టుకున్న సమాజం తండ్రి ఈ మాటలు నెరిగి తండ్రి కీడులో నుండి మేలులోనికి ప్రవేశించగలిగే స్థితిని దయచేయమని, వారిని మీ వాక్యంతో తాకమని, వారి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి దేవ. ఎవరికి ఈ మాటలు కాదు తండ్రి, కుటుంబంలో ఉన్న వారికి మాటలు దేవ, వారి హృదయాలను తెరవండి. మీ మాటలు వారి హృదయంలో ఫలింపజేయండి. మరి ప్రసాద్ ఉన్నాడు, రక్షణకి వచ్చేటప్పుడు సహాయం చేయండి. ఈ గ్రామంలో ఈ కుటుంబం అలాగే విశాఖ కుటుంబం కలిసి అలాగే మాణిక్యం కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు దేవ. మరి కుటుంబం అంతా మీకు ప్రతినిధులుగా ఈ గ్రామంలో తండ్రి ఉండుటకు, మీ గొప్ప ప్రేమను చూపుటకు తండ్రి నిలువబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీ కృప కటాక్షాలను బట్టి వారి కుటుంబాల పట్ల మీరు చేసిన మేలును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ బలంలో వాడుకున్నాము కొనమని ప్రార్థిస్తున్నాం. అలాగే వేసి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తుండగా పరిచయం దీవించి ఆశీర్వదించండి. మేము బలమైన సేవకులుగా మరి నిల్చోబెట్టమని మిమ్మల్ని ప్రార్థిస్తాం. మా ఆత్మీయులు మా సహవాసం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతాం. మరొకసారి తండ్రి కుటుంబంలో ఒక విషాద ఛాయను దూరం చేసి ఆనందమైన దినాలు తండ్రి మరి బిడ్డనిచ్చి మీరు అనుగ్రహించిన గొప్ప ఆదరణను బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహిమ గంట ప్రభావాలు మీకు అనిపిస్తాం. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో ప్రార్థనను అడిగి విడిపించుకుంటున్నాం.